అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. పాకిస్తాన్కి వెళ్లేటువంటి ఒక సింధు జలాలకి సంబంధించినటువంటి ఒప్పందం మీద కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. నెత్తురు నీరు ఒకే చోట పారదు. అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి? ట్రీటీకి టెర్రరిజంకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? భారత్ ఎందుకని ఒక కట్టడి చేసేటువంటి పని చేస్తోంది? సింధు నది జలాలకి సంబంధించినటువంటి ఒప్పందం ఏంటి? అది రెండు దేశాలైనా అంతర్జాతీయంగా కూడా జరిగిందా? ఇండస్ వాటర్ సిస్టంలో వచ్చే 3 మెయిన్ రివర్స్ ఇండస్, ఝీలం, చెనాబ్. ఇది వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు. దీన్ని 1960లో నెహ్రూ అండ్ అయూబ్ ఖాన్, అప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ అన్నిటితో ఈ ఒప్పందం జరిగింది కరాచీ. నెహ్రూ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు అంటే ఇది, పాకిస్తాన్కి ఎందుకు 80% నీళ్ళు ఇవ్వాలి మనం? ఇప్పుడు ఇండియా అక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఆల్రెడీ దాన్ని ట్రీటీని క్లోజ్ చేసినట్టుగా దాన్ని పట్టించుకోవట్లేదు, నియంత్రిస్తోంది, వాటర్ రాకుండా చేస్తోంది అన్నారు. పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు, టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు మన దగ్గర అడిగి చేశారు. అదే ఆ టైంలో సంతకం పెట్టినప్పుడు నెహ్రూ గారు, అయూబ్ ఖాన్ గారు సంతకం పెట్టినప్పుడు 1960లో ఇప్పుడు టెర్రరిజం అనే ఒక ఆస్పెక్ట్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 1948లోనే పాకిస్తాన్ ఫస్ట్ టెర్రరిస్ట్ అటాక్ చెప్పారు మన మీద జమ్మూ కాశ్మీర్. నెహ్రూ గారు ఒక సంతకం పెట్టారని చెప్పి మనం ఎప్పుడు దాన్ని అంగీకరించాలని లేదు కదా. ఆయన ఆ టైంలో చేసిన తప్పు 63 కోట్లు మీకు ఇచ్చారు డ్యామ్ కట్టడానికి. ఇప్పుడైతే దానికి విలువ ఎంత ఉంటుంది మనకు తెలుసు. ఇదంతా చేసిన తర్వాత మా మీద మీరు కన్సిస్టెంట్గా టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నారు. సో వై షుడ్ వి హెల్ప్ యూ? సింపుల్ లాజిక్ అంతే, ఇంకేం లేదు. వాళ్ళది ఇండస్ వాటర్ సిస్టమ్ నుంచి వచ్చే నీళ్ళతో 78% వాళ్ళ ఇరిగేషన్ ఈ నీళ్ళతో లేదు. పాకిస్తాన్లో ఉన్న పొలాలు అంటే అక్కడ ఉన్న ఫార్మర్స్కి 78% నీళ్లు త్రూ ద ఇండస్ వాటర్ సిస్టమ్ వస్తుంది. వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ చాలా పెద్ద సిటీస్, కరాచీ కానీ, లాహోర్ కానీ, మిగతా అన్ని సిటీస్కి నీళ్ళు దీని నుంచి వస్తుంది. మోదీ గారు క్లియర్గా చెప్పారు, మీరు ఎప్పుడు దాకా టెర్రరిజం ఆపరో మేము నీళ్ళు ఇవ్వము. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. కశ్మీర్ పహల్గాం మీద ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ ధీటుగా ఆపరేషన్ సింధూర్తో జవాబు చెప్పింది. అంతేకాదు, పాకిస్తాన్కి వెళ్లేటువంటి ఒక సింధు జలాలకి సంబంధించినటువంటి ఒప్పందం మీద కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. నెత్తురు నీరు ఒకే చోట పారదు అనే ఒక మాటతో సింధు నది జలాలకి సంబంధించి నిలిపివేస్తున్నాము అనేటువంటి మాటని, పాకిస్తాన్కి వాటర్ రాకుండా చేస్తోంది అనేటువంటి ఒక అక్కసుతో పాకిస్తాన్ ఇప్పుడు మా నీళ్లను కనుక మీరు అడ్డుకుంటే మీ చేతులను నరికేస్తాము అనే మాటతో పాటుగా తీవ్ర స్థాయిలో కూడా వ్యాఖ్యలు ఎందుకని వినిపిస్తున్నాయి. అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి? ట్రీటీకి టెర్రరిజంకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? భారత్ ఎందుకని ఒక కట్టడి చేసేటువంటి పని చేస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చదిల్ గారు. సార్ నమస్తే. సో ట్రీటీ అండ్ టెర్రర్, నెత్తురు అండ్ నీరు ఒకేసారి ఒకే చోట ప్రవహించవు అనే మాట. సో సింధు నది జలాలకి సంబంధించినటువంటి ఒప్పందం ఏంటి? అది రెండు దేశాలైనా అంతర్జాతీయంగా కూడా జరిగిందా? ఒప్పందం జరిగింది, ఫెసిలిటేట్ చేసింది వరల్డ్ బ్యాంక్. ఫెసిలిటేట్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఇరాన్, యుఎస్ దాంట్లో మీడియేటర్స్ అని చూస్తుంటారు. మీడియేటర్స్ పాకిస్తాన్ కానీ, ఖతార్ కానీ, అట్లనే ఫెసిలిటేట్ చేశారు వరల్డ్ బ్యాంక్. వాళ్ళకి దీంట్లో ఎక్స్పర్టీస్ ఏం లేదు, నీళ్ళ గురించి ఏం తెలియదు. కానీ ఆ టైంలో ఎక్కువ బాడీస్ లేకుండే దీని గురించి మాట్లాడడానికి, దాన్ని కూర్చోబెట్టి మాట్లాడడానికి. సో ఇండస్ ఈ వాటర్ ట్రీటీ అనేది భారత్, పాకిస్తాన్ రెండిట్లో ఒప్పందం చేశారు. దీన్ని 1960లో నెహ్రూ అండ్ అయూబ్ ఖాన్, అప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ రెండిట్లో ఈ ఒప్పందం జరిగింది కరాచీ. దీంట్లో మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఫస్ట్ ఈ ఒప్పందం ఎందుకు చేశారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ భారతదేశంకి అసలు ఏ బెనిఫిట్ రాకుండా చేశారు నెహ్రూ. ఈ ఇండస్ వాటర్ సిస్టమ్ అనేది దాంట్లో టిబెట్ నుంచి రివర్స్ వస్తుంది, లద్దాఖ్ నుంచి వస్తుంది చాలా మటుకు, పంజాబ్
వైపు నుంచి హిమాచల్ నుంచి వచ్చే రివర్స్ పంజాబ్ వైపు వస్తుంది. దీన్ని ఈస్టర్న్ రివర్స్ అండ్ వెస్టర్న్ రివర్స్ అంటారు. ఇప్పుడు మనం పాకిస్తాన్కి వెళ్ళే ఈ 6 నదులు పాకిస్తాన్కి వెళ్తుంది లాస్ట్, ఇండస్ వాటర్ సిస్టమ్ అంటారు వాళ్ళు దాన్ని. కానీ మన దేశంలో ఉన్నప్పుడు దాన్ని 6 సపరేట్ రివర్స్గా చూసుకుంటారు. ఒకవైపు పాకిస్తాన్కి వెళ్ళేది 80% నీళ్లు మనం ఇచ్చేద్దామని పాకిస్తాన్తో ఒప్పందం పెట్టాం. ఆలోచించండి, ఇండస్ వాటర్ సిస్టంలో వచ్చే 3 మెయిన్ రివర్స్ ఇండస్, ఝీలం, చెనాబ్. ఇది వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అంటారు. అంటే టిబెట్ అండ్ లదాఖ్ నేను చెప్పాను చూడండి, అక్కడి నుంచి వచ్చి పాకిస్తాన్కి వెళ్తుంది. యాక్చువల్లీ టిబెట్ అంటే ఇట్స్ నౌ చైనా, అక్కడి నుంచి వచ్చే రివర్స్ అన్నమాట. ఇప్పుడు మీరు లదాఖ్కి వెళ్తే కనిపిస్తుంది జన్స్కార్ కానీ ఇండస్ రివర్స్ కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ సీనరీ. నా దగ్గర దాని ఇమేజెస్ ఉంది, అది కూడా మీకు ఇస్తాను డిబేట్ మన పాడ్కాస్ట్ అయిన తర్వాత. దీనికి నెహ్రూ అండ్ అయూబ్ ఖాన్ చేసిన ఒప్పందానికి 80% నీళ్ళు, దీనికి అప్రాక్సిమేట్లీ ఒక 170 మిలియన్ ఏకర్ ఫీట్ అంటారు. మనం అర్థం చేసుకోవాలి, మిలియన్ ఏకర్ ఫీట్ అంటే 1 మిలియన్ ఏకర్ ఫీట్ తీసుకుంటే మీరు జస్ట్ 1 ఢిల్లీ, మొత్తం ఢిల్లీని 8 ఫీట్ల నీళ్ళ దాకా నింపొచ్చు మీరు. ఓకే, మోర్ దాన్ యువర్ హైట్ కంప్లీట్ ఢిల్లీని ఫ్లడ్ చేయొచ్చు 1 మిలియన్ ఏకర్ ఫీట్. ఆలోచించండి ఎంత నీళ్ళు ఉన్నాయి. ఇది న్యాచురల్ రివర్స్, అక్కడి నుంచి ఫ్లో అవుతూనే ఉంటుంది. మన దగ్గర మాన్సూన్తో డిపెండెంట్ కాదు ఇది. ఓకే, అక్కడ స్నో మెల్టింగ్ అవుతున్నప్పుడు కానీ గ్లేసియర్స్ మెల్టింగ్ అక్కడి నుంచి వచ్చే నీళ్ళు అనమాట. మోస్ట్లీ సమ్మర్లో అది కూడా మనకు బెనిఫిట్ అది పెద్ద. అదే టైంలో మన వైపు రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాలో ఇప్పుడు కూడా నీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉంది. స్టేట్స్ నడిమిట్లో మొన్న ఒక ఒప్పందం జరిగింది. ఎప్పుడు చూసినా ప్రాబ్లం ఉంటే ఢిల్లీకి వాటర్ షార్టేజ్ ఉంటుంది, ఎందుకంటే హర్యానా నుంచి నీళ్ళు రావాలి, వాళ్ళు ఇడువరు నీళ్ళు. అదంతా ఉన్నప్పుడు 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ మనకి ఇచ్చేస్తే అయిపోతుండే ఢిల్లీ ప్రాబ్లం అంతా. కానీ చేయలేదు. నెహ్రూ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు అంటే ఇది, పాకిస్తాన్కి ఎందుకు 80% నీళ్ళు ఇవ్వాలి మనం? అప్పర్ రిప్రేరియన్ స్టేట్ అంటారు మనం, దట్ ఈస్ వీఆర్ మనం కంట్రోల్. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మన వైపు వచ్చే కృష్ణా కానీ రివర్స్ గోదావరి రివర్స్ వస్తున్నాడు, మనం అక్కడ వాళ్ళు డ్యామ్ కట్టినప్పుడు ఇక్కడ గొడవ చేస్తాం మనం. అక్కడ డ్యామ్ కట్టారు వాళ్ళు, బాబ్లీ డ్యామ్ కానీ ఏదైనా కానివ్వండి, అది ఆపాలి ఎందుకంటే వాళ్ళు నీళ్ళు అక్కడ ఆపేస్తున్నారు. ఇదే మనం కూడా చేస్తున్నామని పాకిస్తాన్ ఆలోచించి చేయకుండా చేశారు మన దగ్గర. సో వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ నేను చెప్పాను చూడండి, ఇండస్, ఝీలం, చెనాబ్ నీళ్ళు పాకిస్తాన్కి వెళ్తుంది వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్. ఒప్పందంలో సంతకం పెట్టి చెప్పారు క్లియర్గా, మీరు ఒక్క డ్యామ్ కూడా కట్టకూడదు దాని మీద. నెహ్రూ ఎస్ అన్నారు. అది వర్స్ పార్ట్, ఆ టైంలో నెహ్రూ వాళ్ళకి ఆల్మోస్ట్ 83 కోట్ల రూపాయలు ఇచ్చారు. వీఆర్ టాకింగ్ ఆఫ్ 1960s. దాని విలువ ఇప్పుడు ఆలోచించి ఎంత ఉంటుందని. 83 కోట్లు అంటే దట్ టైమ్ 6.2 మిలియన్ పౌండ్ స్టర్లింగ్ బ్రిటిష్ మనీ. అది వాళ్ళకి పాకిస్తాన్కి నెహ్రూ గిఫ్ట్గా ఇచ్చారు. మీరు డ్యామ్ కట్టుకోండి, ఇదే నీళ్ళు మీ వైపు వచ్చినప్పుడు మీరు డ్యామ్ కట్టుకోండి. మంగళా డ్యామ్ అంతా దాంతో కట్టారు వాళ్ళు. ఆలోచించండి, మన దేశం దగ్గర డబ్బులు లేనప్పుడు పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చారు. అండ్ ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద పర్సన్స్ అసోసియేట్ విత్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వాలి కంపల్సరీగా అని చెప్పి ఇండిపెండెన్స్ టైంలో చాలా ప్రొటెస్ట్ చేసిన మనిషి. అఫ్కోర్స్ దట్ హస్ నథింగ్ టు డూ విత్ ఇండస్ వాటర్ ట్రీటీ. పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వాలంట మనం, వాళ్ళ ఎకానమీని పెంచుకోవడానికి. వాళ్ళ దగ్గర ఏం లేదు, మనం డెవలప్డ్ నేషన్ అయిపోయాం అప్పుడు, ఎక్కడ డెవలప్డ్ అయ్యాం మనం. ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. అదే టైంలో మనకు 3 ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటుంది మన దగ్గర, సట్లజ్, రవి, బయాస్. ఇది హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తూ వస్తూ పంజాబ్ నుంచి వెళ్ళి లాస్ట్ పాకిస్తాన్లో జాయిన్ అయిపోతుంది. ఇది కూడా దీని మీద మనం ఏమైనా చేసుకోవచ్చు, మనం డ్యామ్లు కట్టాం కానీ అక్కడ కూడా మనం ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు. దీన్ని మనం చూడాలంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 డ్యామ్లు ఉంటాయి, 11 డ్యామ్స్ ఉంటాయి. దీని మీద నెహ్రూ టైం నుంచి, ఇందిరాగాంధీ టైం నుంచి, నరసింహరావు, మన్మోహన్ సింగ్, అడ్మిట్ల వాజ్పేయి గారు కూడా ఉన్నారు. ఎవ్వరు దీని మీద ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు. వీఆర్ నెగ్లెక్టింగ్ దీస్ డ్యామ్స్. ఓకే, సురాల్కోట్ ఒక డ్యామ్ ఉంది, పాక్కాల్ డ్యామ్, రత్లే, కీరు, క్వార్, దుల్హాస్తి స్టేజ్ 1, స్టేజ్ 2, కిర్తాయ్ స్టేజ్ 1, స్టేజ్ 2. ఈ డ్యామ్ల మీద అసలు హాఫ్ స్టేజ్లో ఆపేసాం డ్యామ్స్ని. దాని మీద పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు, దాని మీద నీళ్లు ప్రొడ్యూస్ చేయొచ్చు. పాకిస్తాన్ మన మీద పెట్టిన పాబంది అంటే, ఆ టైంలో మన మీద పెట్టిన ఆంక్షలు ఏంటంటే, మీరు ఈ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ నుంచి వచ్చే దాని మీద ఒక డ్యామ్ కట్టకూడదు, బరాజ్ కట్టకూడదు, మీరు పవర్ కూడా ప్రొడ్యూస్ చేయకూడదు, ఏం చేయకూడదు, ఆ నీళ్ళు మాకు ఇచ్చేసేయాలి. ఓకే, ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట.
ఇన్ఫ్యాక్ట్ ఈ పాకిస్తాన్కి ఆ టైంలో మనం చేసిన ఒప్పందం ప్రకారం 135 మిలియన్ ఏకర్ ఫీట్ నీళ్లు వాళ్ళకి వెళ్తుంది ప్రతి సంవత్సరం ఈ 3 రివర్ సిస్టమ్స్ నుంచి. ఓకే, విచ్ ఇస్ బేసిక్లీ ఇండస్, ఝీలం అండ్ చెనాబ్. అది జాయిన్ అయ్యి ఇండస్ రివర్ అయిపోతుంది పాకిస్తాన్కి వెళ్ళేటప్పుడు. మనకి వచ్చేదేమో దాని నుంచి 33 మిలియన్ ఏకర్ ఫీట్ అండ్ పాకిస్తాన్కి 135. ఆలోచించండి, పాకిస్తాన్ మనకన్నా చిన్న దేశం, వాళ్ళకి ఎక్కువ నీళ్ళు ఇచ్చారు నెహ్రూ. అంత మంచిగా ఏం చెప్తారు, అంత ప్రేమ ఉండే పాకిస్తాన్తో. మనం ఒక ఈక్వెలెంట్ తీసుకుంటే ఢిల్లీ గురించి చెప్పాను మీకు. ఇదే నీళ్ళు మనకి 135 మిలియన్ ఏకర్ ఫీట్ పాకిస్తాన్కి ఇస్తున్న నీళ్ళు ప్రతి సంవత్సరం. మన భారతదేశంకి వస్తే మనం ఢిల్లీ లాంటి ఒక స్టేట్, ఢిల్లీ ఒక యూనియన్ టెరిటరీ అని చెప్పొచ్చు, ఇప్పుడు స్టేట్ అసెంబ్లీ ఉంది వాళ్ళకి. అట్లాంటి 88 ఇండియన్ సిటీస్కి 24/7 మీరు నీళ్ళు ఇవ్వచ్చు, ఖర్చు లేకుండా వచ్చే న్యాచురల్ వాటర్. ఇది ఆలోచించండి, అది పాకిస్తాన్కి అప్పగించేసాం. అది కాకుండా మన దేశంలో ఉన్న 40% పొలాలు, ఫార్మర్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఎక్కడైనా ఉండొచ్చు. 40% ఆఫ్ ఇండియాస్ ఫార్మింగ్ ఈ నీళ్ళు వాడుకోవచ్చు కంప్లీట్గా, కానీ అది పాకిస్తాన్కి ఇచ్చేసాం. తర్వాత మనకు తెలిసిందే పాకిస్తాన్ ఎన్నో యుద్ధాలు జరిగింది పాకిస్తాన్, కానీ మన నీళ్ళు ఎప్పుడు ఆపలేదు. కానీ టిపికలీ లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అంటాం మనం, అది జరిగింది మన పెహల్గామ్ మ్యాసకర్. అప్పుడు మోదీ గారు అన్నారు, టెర్రర్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అన్నారు. నీళ్ళు మేము ఆపేస్తాం, ఇమ్మీడియట్గా చేయలేం దాన్ని. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రీటీస్లో మీకు ఒక డిస్ప్యూట్ వస్తే ఐదర్ యూ గో టు థర్డ్ పార్టీ, ఆర్బిట్రేషన్కి వెళ్ళొచ్చు, లేకుంటే వీరిద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. పాకిస్తాన్ ఏం చేశారు, ఆర్బిట్రేషన్కి వెళ్ళారు. ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర వెళ్ళారు. వరల్డ్ బ్యాంక్ చీఫ్ అజయ్ బాంగా ఉన్నారు. ఆయన అన్నారు, మాకు దీంట్లో ఏం పని లేదు, దానికి సంబంధమే లేదు దీంట్లో. యూ పీపుల్ సార్ట్ అవుట్ బిట్వీన్ యువర్ సెల్స్. ఓకే, మేము ఆ టైంలో 60s ఎవరు లేకున్నప్పుడు మేము వచ్చి ఆర్బిట్రేషన్ కోసం మేము కూర్చొని ఫెసిలిటేట్ చేసాం అంతే. మీరు ఇది చేయాలి, అది చేయాలని మేము చెప్పలేదు, మాకు ఎక్స్పర్టీస్ తెలియదు, మాకు మా డబ్బుల గురించి మాట్లాడని మాకు తెలుసు, నీళ్ళ గురించి మాకేం తెలియదు సంగతి అని చెప్పారు. సో సరే అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళారు. అక్కడి నుంచి ఏదో తీర్పు తీసుకొచ్చారు. వీ సెడ్ నథింగ్ డూయింగ్, నాన్ సెన్స్, వీ డోంట్ యాక్సెప్ట్. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్కి వెళ్ళారు. అక్కడి నుంచి ఏదో తీర్పు తీసుకొచ్చి వీ సెడ్ నథింగ్ డూయింగ్. దీనికి కారణాలు ఉన్నాయి. షిమ్లా అకార్డ్ సైన్ చేసినప్పుడు, భారతదేశం అండ్ పాకిస్తాన్ షిమ్లా అకార్డ్ సైన్ చేసినప్పుడు, జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ ఇందిరాగాంధీ గారు సంతకం పెట్టినప్పుడు దాంట్లో ఈ పాత ట్రీటీస్ అన్నీ ఓవర్ రైడ్ చేశాం, మళ్ళీ తిరిగి రాశారు. అంటే చెప్పకుండా, అంటే మనం స్పెసిఫిక్గా నేమ్ చేయలేదు, కానీ ఆల్ ట్రీటీస్ బిఫోర్ దీనికన్నా షిమ్లా అగ్రిమెంట్ కన్నా ముందు వచ్చిన ట్రీటీస్ అన్నీ మనం మ్యూచువల్ డిస్కషన్లో సార్ట్ అవుట్ చేసుకుంటాం, థర్డ్ పార్టీకి మనం వెళ్దామని చెప్పి. ఇది కారణాలు ఉన్నాయి. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ జమ్మూ కాశ్మీర్ డిస్ప్యూట్ని యునైటెడ్ నేషన్స్కి తీసుకెళ్లారు. ఆయన చేసిన అన్నిటికన్నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్స్ అది. అప్పుడు సర్దార్ పటేల్ గారు చెప్పారు కూడా, ఆ రోజు ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేస్తున్నప్పుడు సర్దార్ పటేల్ గారు పాపం ఈ జస్ట్ రీచ్డ్ ఇన్ టైమ్ ఆల్ ఇండియా రేడియో, కానీ అప్పుడు దాకా నెహ్రూ స్టూడియో లోపల వెళ్ళిపోయారు, ఆపలేకపోయారు నెహ్రూని. కానీ బయటకు వచ్చిన తప్పు చెప్పారు, జవహర్ తుమ్నే జో గల్తీ కియా, మీరు చేసిన తప్పు ఇంకా జనరేషన్ భారతదేశంలో దీన్ని సఫర్ చేస్తారు, దీన్ని మీరు చేసిన తప్పుకి. యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్నాం మేము, అక్కడ డిస్ప్యూట్ సార్ట్అవుట్ చేసుకుంటాం కాశ్మీర్. యునైటెడ్ నేషన్స్కి ఏం రోల్ ఉందండి? కాశ్మీర్ మనది, మీరు తీసుకెళ్ళి పాకిస్తాన్కి హాఫ్ కాశ్మీర్ అప్పగించేశారు, హాఫ్ లదాఖ్ చైనాకి ఇచ్చేశారు, ఉన్న చిన్న ఒక ముక్క మందరు జమ్మూ కాశ్మీర్ అంతే. చూడడానికి మ్యాప్లో చాలా బాగుంటుంది, కానీ ఆల్మోస్ట్ 70% జమ్మూ కాశ్మీర్ ఒక చైనా లేకుంటే పాకిస్తాన్ దగ్గర ఉంది. ఇది నెహ్రూ చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఈ దీంతో పాటు. కానీ ఇక్కడున్న లీడర్స్ అందరూ, మన దగ్గర ఉన్న అందరూ ఏమంటావు, నెహ్రూ చాలా మంచి పని చేశారు, నెహ్రూ అది చేశారు, నెహ్రూ ఇది చేశారు. నథింగ్ డూయింగ్. నేను ఒక్కొక్క ఆస్పెక్ట్ మీకు తీసుకొస్తాను దీని మీద. ఒకటి, మన దగ్గర పంజాబ్, ఎందుకంటే పంజాబ్ ఇస్ వెరీ క్రూషియల్ దీంట్లో. పంజాబ్లో ఆ టైంలో మనం డివైడ్ చేసినప్పుడు పంజాబ్ దగ్గర ఉన్న కెనాల్స్ ఎంత ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న కెనాల్స్ ఎంత ఉందని ఒక వాటర్ ఎక్స్పర్ట్ ఉన్నారు మన దగ్గర, భారతదేశం బియాస్ ప్రాజెక్ట్తో అసోసియేషన్. ఆయన చెప్పిన దాన్ని నేను ఒక నోట్గా చేసుకున్నాను అన్నమాట. ఈ మన దగ్గర ఆ టైంలో పాకిస్తాన్కి టోటల్ పంజాబ్ ఏరియా వాస్ అరౌండ్ 3,58,000 స్క్వేర్ కిలోమీటర్స్. 3,58,000 స్క్వేర్ కిలోమీటర్స్ మన దగ్గర స్పేస్ ఉండే పంజాబ్, జాయింట్ పంజాబ్. దాన్ని డివైడ్ చేసినప్పుడు ఇండియా పాకిస్తాన్లో అబౌట్ 15,20,000 స్క్వేర్ కిలోమీటర్స్ భారతదేశానికి వచ్చింది, పాకిస్తాన్కి రిమైనింగ్
పాకిస్తాన్కి వెళ్ళింది, 58% వాళ్ళకి వెళ్ళింది, 52% మనకు వచ్చింది. కానీ మళ్ళీ కూడా అప్పుడు కూడా నీళ్ళ డివైడ్ చేసినప్పుడు పాకిస్తాన్కి 81% నీళ్ళు ఇచ్చేసారు, మనకు మిగిలింది ఓన్లీ 19%. పంజాబ్ లాంటి రైస్ వీట్ స్టేట్, మోస్ట్లీ వీట్, ఆ స్టేట్కి 19% నీళ్ళు ఇచ్చారు. ఆల్మోస్ట్ 50-50 డివైడ్ చేసుకున్నాం మనం. మనకు కూడా అట్లీస్ట్ మినిమం ఒక 50% అని రావాలి కదా. నెహ్రూ ఓకే అన్నారు, 19% చాలు మాకు. టుడే మనం సఫర్ చేస్తున్నాం. పంజాబ్ గ్రౌండ్ వాటర్ ఇప్పుడు చాలా మట్టుకు చాలా కిందకి వెళ్ళిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ 300 meters. పంజాబ్ ఒక బోర్వెల్తో అయితే మీరు 300 meters కిందకి వెళ్ళాల్సి వస్తుంది నీళ్ళ కోసం. అంత కిందకి పడిపోయింది వాటర్ టేబుల్. ఈ నీళ్ళు ఉంటే మనకు ఆ ప్రాబ్లం లేకుండే. ఇది ఇప్పుడు మోదీ గవర్నమెంట్ దీన్ని కరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇది ఇప్పటి నుంచి డ్యాముల మీద పని మొదలైంది, పాకిస్తాన్ దాని మీద లబోలోని కొట్టుకుంటున్నారు. సో ఇప్పుడు వాటర్కి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మనం ప్రాజెక్టులు అనేవి కూడా నిర్మిస్తున్నాం, దానికి పాకిస్తాన్ దగ్గర నుంచి పర్మిషన్స్ అనేవి ఏమీ లేకుండా, మమ్మల్ని అడగలేదు, మా కన్సెంట్ తీసుకోలేదు. ఇప్పుడు ఇండియా అక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తోంది, ఆల్రెడీ దాన్ని ట్రీటీని క్లోజ్ చేసినట్టుగా దాన్ని పట్టించుకోవట్లేదు, నియంత్రిస్తోంది, వాటర్ రాకుండా చేస్తోంది అన్నప్పుడు. పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు, టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు మన దగ్గర అడిగి చేశారా? మోదీ అదే అన్నారు. ఆ టైంలో సంతకం పెట్టినప్పుడు నెహ్రూ గారు, అయూబ్ ఖాన్ గారు సంతకం పెట్టినప్పుడు 1960లో, అప్పుడు టెర్రరిజం అనే ఒక ఆస్పెక్ట్ లేకుండే ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 1948లోనే పాకిస్తాన్ ఫస్ట్ టెర్రరిస్ట్ అటాక్ చెప్పారు మన మీద జమ్మూ కాశ్మీర్లో. అప్పుడే హాఫ్ జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, ట్రైబ్స్మెన్ని పంపించారు, ట్రైబ్స్ కాదు వాళ్ళు, కార్గిల్ వార్ లాగానే ఆర్మీ వాళ్ళని డ్రెస్ మార్చి పంపించారు పాకిస్తాన్. అప్పుడు నెహ్రూ గారు 3 రోజులు డిలే చేశారు, దాంతో మనకి కాశ్మీర్తో ఒక పెద్ద ముక్క వెళ్ళిపోయింది పాకిస్తాన్ వైపు. లేకుండా ఇప్పుడు మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం చూడండి, అది వుడ్ హ్యావ్ బీన్ అవర్స్, మన దగ్గర ఉండిపోతుండే అది. ఎనీవే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మనం పాకిస్తాన్ దగ్గర అడగక్కర్లేదు. షిమ్లా అగ్రిమెంట్ ఓవర్ రైట్స్ దట్. నేను చెప్పాను చూడండి, షిమ్లా అగ్రిమెంట్ అది అన్ని కంప్లీట్గా పక్కదగిస్తుంది. ఎందుకంటే మనం పాకిస్తాన్ దగ్గర అడగక్కర్లేదు. మన అబేన్స్లో పెట్టాం, క్యాన్సిల్ చేయలేదు. అంటే ఇట్ ఈస్ లైక్ సస్పెండెడ్ యానిమేషన్. మేము చేసుకుంటాం. దీంట్లో మెయిన్ ఏంటంటే కవిత గారు, ఒకటి ఈ హిమాలయన్ రేంజెస్లో వచ్చే రివర్స్లో సిల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సిల్ట్ అంటే మనం తెలుగు భాషలో చెప్పాలంటే ఇసుక. ఇట్ ఇస్ శాండ్. ఇప్పుడు మన శ్రీశైలం తీసుకోండి, శ్రీశైలంలో చాలా మటుకు శాండ్ ఉంది కింద. మన దాన్ని డ్రెజ్ చేసి బయటికి తీస్తే నీళ్ళు ఇంకా కెపాసిటీ పెరుగుతుంది, నీళ్ళ ఫిల్లింగ్ కెపాసిటీ. కానీ చేయలేకపోతున్నాం. ఎందుకు? స్లూయిస్ గేట్స్ అంటాం మనం. ఈ స్లూయిస్ గేట్స్ అంటే ఓపెన్ చేసే గేట్ మనం చూసుంటాం, అది పైన ఉంటుంది మన దగ్గర. హిమాలయన్ రేంజెస్లో అది కింద ఉండాలి. ఎందుకంటే మీరు అది ఒకసారి ఓపెన్ చేశారనుకో, ఇసుక కిందకి వెళ్ళిపోతుంది, నీళ్ళ ప్రెషర్తో అది కొట్టుకొని వెళ్ళిపోతుంది. మీరు అక్కడ తీసుకెళ్ళి డ్రెడ్జింగ్ ఎక్విప్మెంట్ పెట్టి డ్రెడ్జ్ చేయడం అంటే అది చాలా పెద్ద ప్రాబ్లం, చేయలేరు. అంత డెప్త్ ఉంది అది రివర్కి. తో ఇది పాకిస్తాన్ మనకి అనుమతించలేదు. ఆలోచించండి, వాళ్ళ అగ్రిమెంట్లో రాసి పెట్టారు దట్ యూ కెనాట్ ఇన్స్టాల్ లోవర్ స్లూయిస్ గేట్స్. ఇప్పుడు ఏమైపోయింది, మన దగ్గర చెప్పిన కొన్ని డ్యామ్స్ ఉన్నాయి చూడండి. ఈవెన్ మన దగ్గర బాక్రా 60sలో కట్టాం మనం. నేను ఒకసారి కాలేజ్ ఎక్స్కర్షన్లో వెళ్ళాను అక్కడ బాక్రానంగల్ డ్యామ్కి. ఇట్స్ అన్ యాంటీ గ్రావిటీ డ్యామ్. ఆ టైం మన దగ్గర 5 పైసే కాయిన్ ఉండే. ఆ కాయిన్ని మీరు ఇట్లా ఫ్లిప్ చేస్తే అది గాలిలో ఉండిపోతుంది చాలాసేపు. ఇట్స్ అన్ యాంటీ గ్రావిటీ డ్యామ్. ఆ హైట్లో కట్టారు వాళ్ళది. దాని తర్వాత బిఎస్ఎన్ సట్లజ్ మీద డ్యామ్స్ కట్టారు. ఓకే, రంజిత్ సింగ్ డ్యామ్, అది చాలా డ్యామ్స్ కట్టారు 60s, 70s. తర్వాత ఇప్పుడు 2010లో కూడా డ్యామ్స్ కట్టాం మనం. అది మనకు రైట్ ఉంది ఆ డ్యామ్స్ మీద. అక్కడ కూడా సిల్ట్ ఫామ్ అయిపోయింది. మనం దాన్ని క్లీన్ చేయలేకపోతున్నాం. దాంతో మన క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తాం, మాన్యువల్ సిల్టింగ్ చేస్తాం. అది ఎక్విప్మెంట్ తెచ్చుకొని మన ఇన్ డెప్త్ చేసే సబ్మెరీన్ లాంటి దాంట్లో కూడా ఉంటుంది. మనం మట్టి బయటకు తీయొచ్చు, పంప్ చేసి బయటకు తీయొచ్చు శాండ్ని. అది ఇప్పుడు మొదలు పెట్టారు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడున్న కెపాసిటీ ఉందని చూడండి, దాన్ని డబుల్ అయిపోతుంది నీళ్ళ కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ మన. యాక్చువల్లీ పంజాబ్లో ఉన్న పంజాబ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు అంటారు, భారతదేశం మమ్మల్ని కాపాడుకుంటారు, ఎస్పెషల్లీ లాహోర్ వాళ్ళు. ఎందుకంటే మన వైపు నుంచి వెళ్ళే ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, మనం డ్యామ్ కట్టామని చెప్పి పాకిస్తాన్లో వరదలు రావట్లేదు. వరదలు వచ్చే సీజన్లో మనం డ్యామ్ నింపుకుంటాం నీళ్లు. అదే నీళ్ళు మనం పాకిస్తాన్ వైపు ఇడిచామనుకోండి, మనం ఒకసారి వి జస్ట్ ఓపెన్ ద గేట్స్, పోయి చూద్దాం ఏమవుతుందని. మొత్తం కంప్లీట్లీ పోయింది వాళ్ళు, పాకిస్తాన్ ఒక వైపు కంప్లీట్ వైప్ అవుట్ పోయింది. ఇది మనం చేయలేదు. వీ వర్ డీసెంట్ ఎనఫ్. మనం చెప్పాం నో ప్రాబ్లం, మనం కాపాడుకుంటాం మిమ్మల్ని. వీ విల్ మేక్ ష్యూర్ దట్ యూ డోంట్ లూజ్ ఎనీ, మీరు లైఫ్ కానీ, మీ లైఫ్ స్టాక్ కానీ, మీ మీరు భవిష్యత్తు ఏం పోదు, మీరు బాగానే ఉంటారు, మేము చూసుకుంటాం ఎటువైపు అని చెప్పి. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటున్నారు, మీరు
ఈ డ్యాములు కడితే మీరు ఏమైనా చేస్తే వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ మీద మేము ఈ చేయి కోసిస్తాము. కంప్లీట్గా పాకిస్తాన్ అంతా డ్రై అయిపోతుంది కాబట్టి మేము చూస్తూ ఊరుకోము. ఎస్, ఎందుకు? అది వాళ్ళు చేసిన తప్పే కదా, మనం చేయలేదు కదా. పెహల్గాం ఎవరు చేయించారు? నెహ్రూ గారు ఒక సంతకం పెట్టారని చెప్పి మనం ఎప్పుడు దాన్ని అంగీకరించాలని లేదు కదా. ఆయన ఆ టైంలో చేసిన తప్పు 63 కోట్లు మీకు ఇచ్చారు డ్యామ్ కట్టడానికి. ఇప్పుడైతే దానికి విలువ ఎంత ఉంటుంది మనకు తెలుసు. ఇదంతా చేసిన తర్వాత మా మీద మీరు కన్సిస్టెంట్గా టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నారు. సో వై షుడ్ బీ హెల్ప్ యూ? సింపుల్ లాజిక్ అంతే, ఇంకేం లేదు. సో మనం చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడున్న దాంట్లో మీరు బిలీవ్ చేయరు, ఈ నెహ్రూ గారు ఇచ్చిన డబ్బులతో కట్టిన డ్యామ్లే మంగళా డ్యామ్ అని చాలా డ్యామ్స్ ఉన్నాయి పాకిస్తాన్లో. వాళ్ళు దాని నుంచి పవర్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. వేరస్ మన వైపు కండిషన్ ఏం పెట్టారు? మీరు పవర్ ప్రొడ్యూస్ చేయకూడదు. ఆలోచించండి, పవర్ ప్రొడ్యూస్ చేయకూడదు. ఏది మనం ఈవెన్ ద డ్యామ్ స్టోరేజ్ డ్యామ్స్లో కూడా మీరు స్టోరేజే పెట్టుకోవాలి. దట్ టు బరాజ్ లెవెల్లో ఒక 30 ఫీట్ 40 ఫీటే పెట్టుకోవాలి, దానికన్నా ఎక్కువ మీరు పెట్టకూడదు. వాట్ ఈస్ ద లాజిక్? నాకు అర్థం కాదు. ఇది ఎట్లా అగ్రీ చేశారు నెహ్రూ గారు అర్థం కావట్లేదు. ఇప్పుడైనా మోదీ గవర్నమెంట్ మూవ్ తీసుకొచ్చిన తర్వాత మనం పాకిస్తాన్లో ప్యానిక్ అని చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి నీళ్ళు లేనప్పుడు, పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు, వాళ్ళది ఇండస్ వాటర్ సిస్టమ్ నుంచి వచ్చే నీళ్ళతో 78% వాళ్ళ ఇరిగేషన్ ఈ నీళ్ళతో జరుగుతుంది. పాకిస్తాన్లో ఉన్న పొలాలు అంటే అక్కడున్న ఫార్మర్స్కి 78% నీళ్లు త్రూ ద ఇండస్ వాటర్ సిస్టమ్ వస్తుంది. వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ చాలా పెద్ద సిటీస్, కరాచీ కానీ లాహోర్ కానీ మిగతా అన్ని సిటీస్కి నీళ్ళు దీని నుంచి వస్తుంది. ఇది ఆపేసామనుకోండి, తాగడానికి నీళ్ళు ఉండదు, పొలాలకి వాళ్ళు పనిచేయడానికి నీళ్ళు ఉండవు. వీ షుడ్ డూ ఇట్. మనం వాళ్ళని నేర్పియాల్సిన లెసన్ ఇది. ఎప్పుడు అంటాం ద నెక్స్ట్ వరల్డ్ వార్ విల్ బి ఫాట్ ఓవర్ వాటర్ అని, నీళ్ళ కోసమే యుద్ధాలు జరుగుతాయి అనేది. ఇది కరెక్టే, చేయనియండి యుద్ధం, నో ప్రాబ్లం. వాళ్ళు ఏమంటారు, మీరు డ్యాములు కట్టారా, మేము మిసైల్తో దాన్ని కూల్చేస్తాం, చూద్దాం. మా దగ్గర ఆల్రెడీ డ్యామ్స్ ఉన్నాయి కదా ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ మీద, అది మీరేం చేయలేరు, అది ఒప్పందంలో రాదు. ఇండస్ వీట్ ఇన్ఫ్యాక్ట్ ఇండస్ వాటర్ ట్రీట్లో ఇండస్ అనే ఒక రివర్, ఒరిజినల్ ఇండస్, మన సింధు నది అంటాం దాన్ని, అది ఒరిజినేట్ చేస్తుంది చైనాలో. ఈ ఒప్పందంలో అది లేదు యాక్చువల్లీ. వీఆర్ నాట్ డిఫైనింగ్ ఇట్ డైరెక్ట్లీ. ఓన్లీ పాకిస్తాన్లో వెళ్ళి మర్జ్ అయినప్పుడు ఒకటే రివర్ అయిపోతుంది, అక్కడి నుంచి ఇండస్ వాటర్ ట్రీటీ స్టార్ట్ అవుతుంది. ఆలోచించవచ్చు. వేరస్ దీస్ 2 రివర్స్ జీలం అండ్ చెనాబ్ ఆ ట్రీటీలో వస్తుంది అనమాట ఫస్ట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత గారు, ఐ థింక్ భారతదేశం తీసుకున్న మోదీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దట్ పాకిస్తాన్ కమ్ డౌన్, వాళ్ళు దిగొచ్చి కూర్చొని మన దగ్గర రిక్వెస్ట్ చేయాలి, మేము ఇప్పటి నుంచి ఏం చేయం మీకు, మేము సారీ వీ విల్ నాట్ డూ ఎనీ టెర్రరిస్ట్ యాక్ట్ అంటే అప్పుడు మనం ట్యాప్ ఓపెన్ చేస్తాం. కాబట్టి మనం టెర్రరిజానికి ట్రీటీకి లింక్ పెట్టినప్పటికి కూడా మాకు వాటర్ రాలేదు కాబట్టి మేము ఈ చేతులు నరికేస్తాం, ఏవైతే నీళ్లను ఆపాలనుకుంటున్నాయో, లేదు మీరు డ్యాములు కడుతున్నారు అంటే మేము పేల్ చేస్తామన్నప్పుడు స్టిల్ దే ఆర్ యూజింగ్ ద లాంగ్వేజ్, అదే భాష, అదే బాడీ లాంగ్వేజ్ అన్నీ అవే ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక చేంజ్ వస్తుందని మనం ఎందుకు భావిస్తాం? ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి కామన్ పబ్లిక్ ఉన్నారు, అక్కడ వాళ్ళకి తినడానికి తిండి లేదు, పండించుకోవడానికి వాటర్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళ మీద మనం ఎందుకు ఒక రివెంజ్ లాగా తీసుకుంటున్నాము అనేటువంటి మాట ఉంది కదా. కరెక్టే, హ్యూమన్ కన్సిడరేషన్ అక్కడ ఉందంటాను. కానీ ఇది గాజా లాగా అయిపోతుంది. గాజా ప్రజల మీద ఇజ్రాయెల్ దాడి చేస్తున్నా అంటే, ఆ రోజు అక్టోబర్ 7వ తారీఖు 3 సంవత్సరాల ముందు ఇజ్రాయెల్ మీద దాడి జరిగినప్పుడు, అక్కడున్న వేలాది ఆల్మోస్ట్ 1200 సివిలియన్స్ని చంపినప్పుడు, మహిళల్ని రేప్ చేసినప్పుడు, పిల్లల్ని చంపేసినప్పుడు, దాంట్లో ఆల్మోస్ట్ 60% మంది సివిలియన్స్ వచ్చారు గాజా నుంచి. హమాస్ కాదు, సివిలియన్స్ వచ్చారు. హమాస్తో పాటు సివిలియన్స్ వచ్చారు, వాళ్ళు కూడా చేశారు ఇట్లాంటి పని. అప్పుడు పాకిస్తాన్ దగ్గర కూడా మన అదే అడుగుతాం కదా, మీ దగ్గర టెర్రరిస్ట్ ఉన్నారు, హఫీజ్ సయద్ కానీ లష్కర్ తైబా వాళ్ళు కానీ, వీళ్ళందరూ మీ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళని మాకు అప్పగించేసేయండి, అయిపోతుంది మాట. మీరు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళని? మీరు ఎపిసెంటర్ ఆఫ్ టెర్రరిజం. మనం యునైటెడ్ నేషన్స్ చాలా క్లియర్గా డిఫైన్ చేసాం ఈ డిబేట్ అక్కడ వచ్చినప్పుడు. యుఎన్ కూడా వెళ్ళారు వీళ్ళు, బై ద వే యుఎన్కి తీసుకెళ్లారు ఈ డిబేట్, తీసుకెళ్ళి అక్కడ మా నీళ్ళు ఇండియా మా వాటర్ ఆపేస్తూ అంటున్నారు, ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్, మ్యాసివ్ వైలేషన్, అది ఇదని చెప్పారు. ఇండియా సైడ్ అది మాకు పాకిస్తాన్ నడిమిట్లో ఉన్న ప్రాబ్లం, వాళ్ళకి ప్రాబ్లం ఉంటే మా దగ్గర వచ్చి మాట్లాడవచ్చు, యుఎన్కి రాకర్లేదు, ఎక్కడ వెళ్ళక్కర్లేదు. అండ్ మా దగ్గర చాలా క్లియర్ పాలసీ మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చారు, టెర్రరిజానికి నీళ్ళకి కనెక్షన్ ఉంది, ఓకే, వీ విల్ స్టాప్ వాటర్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. కానీ ఒక హ్యూమన్ కన్సిడరేషన్ డెఫినెట్గా ఉంటుంది. బట్ నెహ్రూ చేసిన తప్పుని మేము ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాం, అంతే, ఇంకేం లేదు. సో డెఫినెట్గా మాకు కావాల్సిన నీళ్ళు మేము తెచ్చుకుంటాం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. మా దగ్గర ఉన్న డ్యామ్స్ ఎక్కడెక్కడ హాఫ్ కంప్లీటెడ్ డ్యామ్స్ ఉందో దానికి మోదీ గవర్నమెంట్ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్కి డబ్బులు ఇచ్చి మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి వర్క్ దాని మీద. ఏది
హైట్ పెంచడానికో లేకుంటే స్లూయిస్ గేట్ పెట్టడానికి అన్నీ చేయండి అని చెప్పి చాలా మటుకు చేస్తున్నారు. సో మనం చూస్తున్న ఇప్పుడు పాకిస్తాన్లో ఇంకో ప్రాబ్లం వచ్చింది. తమాషా ఏంటంటే కవిత గారు, వాళ్ళకి అన్నిటికంటే పెద్ద ప్యానిక్ ఈ ఇండస్ రివర్ సిస్టమ్ నుంచి చైనా వాళ్ళకి $50 బిలియన్ ఒక ప్రాజెక్ట్ సజెస్ట్ చేశారు 5 పెద్ద డ్యామ్లు కట్టడానికి. ఓకే, ఆన్ దిస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ మీద $50 బిలియన్. అది చైనా ఎకనామిక్, పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ సపరేట్, ఇది సపరేట్. $50 బిలియన్. చైనాలో ఒక కంపెనీ దీన్ని కంప్లీట్గా రన్ చేస్తారు. పాకిస్తాన్ ఏం చేయక్కర్లేదు, డబ్బులు పెట్టక్కర్లేదు, ఏం లేదు. పాకిస్తాన్కి పవర్ చైనా ఇస్తారు, దాని డబ్బులు వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. పర్ యూనిట్ ఇంత. అజంప్షన్ ఏముండే, ఇది ఫుల్ ఫ్లో ఫ్రీ ఫ్లోయింగ్ రివర్ అంటాం మనం. అంటే సంవత్సరం మొత్తం నీళ్ళు ఉండాలి దాంట్లో, అప్పుడే ఈ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ చైనా వాళ్ళు పెట్టబోయే ప్రాజెక్ట్ మీద ఇప్పుడు సడన్గా వాళ్ళు డబ్బులు పెట్టారు, డ్యామ్లు కట్టడం మొదలు పెట్టారు, మనమే నీళ్ళు ఆపేశారు. దానికోసం పాకిస్తాన్ ప్యానిక్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ వైపు పవర్ సప్లై ఆగిపోతుంది. ఆల్మోస్ట్ 27% పాకిస్తాన్ పవర్ సప్లై ఈ ఇండస్ నుంచి వస్తుంది. అది కాకుండా ఇంకొక 18% కూడా ఇది మైనస్ ఉన్న వీళ్ళ చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ నుంచి వస్తుంది. నేను మంగళా డ్యామ్ చెప్పాను, చాలా డ్యామ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇదంతా మనం ఇచ్చిన డబ్బులతో కట్టారు. ఇప్పుడు చైనా కట్టబోతున్నారు. ఈ చైనా కట్టబోయే ప్రాజెక్ట్ మీద మనం ఇప్పుడు వీఆర్ పుట్టింగ్ కండిషన్ అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇన్వెస్ట్మెంట్ కాంతోన. ఇది హైడ్రో ఇండస్ క్యాస్కేడ్ ప్రాజెక్ట్ అని చెప్పి చైనా ప్రపోజ్ చేసి స్టార్ట్ చేశారు. ఇది బేసిక్లీ గిల్గిత్ బాల్టిస్తాన్ ఏరియాలో 5 డ్యాములు కట్టబోతున్నారు, మొదలు పెట్టారు కూడా వర్క్. ఇప్పుడు చైనా దానికి ఏం చేయాలని పాకిస్తాన్ దగ్గర అడుగుతున్నారు. ఇది కట్టకపోతే మేము తీసేస్తాం ఈ డ్యామ్ని, మాకు ఇంకా డబ్బులు ఎందుకు పెట్టాలని చెప్పి. పెట్టిన డబ్బులు పోయినాయి. వాళ్ళు ఎట్లా రికవర్ చేసుకుంటారు పాకిస్తాన్ దగ్గర నుంచి అది. కానీ నీళ్ళు రాకపోతే అది కూడా కంటిన్యూస్ ఫ్లోయింగ్ రివర్ ఉండాలి. ఏదో మాన్సూన్ సీజన్లో మన దగ్గర ఉన్న డ్యామ్లో వచ్చే నీళ్ళు లాగదు, మనం దాన్ని ప్రొడ్యూస్ చేసుకో. శ్రీశైలంలో నాన్ మాన్సూన్ పీరియడ్లో మనం దాన్ని వాడం, నీళ్ళు డ్రింకింగ్కి వాడుకుంటాం, తాగడానికి నీళ్ళు వాడుకుంటాం, పొలాలకు ఉన్న ఇరిగేషన్కి వాడుకుంటాం, పవర్కి వాడుకోము. అప్పుడు ఒక హైట్కి వచ్చినప్పుడు దెన్ వీ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ పవర్. నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఎక్కడైనా కానివ్వండి. ఇప్పుడు ఇది చైనా ప్రాబ్లం ఏంటంటే అది కంటిన్యూస్ ఫ్లో ఉండాలి త్రూ అవుట్ ద ఇయర్. మన దగ్గర 532 మీటర్లు ఉందంటే శ్రీశైలం ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ హైట్, అదే 532 త్రూ అవుట్ ద ఇయర్ ఉండాలి. అది జరగదు ఎప్పుడు, అన్లెస్ మనం రెగ్యులర్గా వాళ్ళకి నీళ్ళు పంపిస్తుంటే పాకిస్తాన్కి. మనం ఆపేసామో పాకిస్తాన్ ఈజ్ డెడ్. అది ఇప్పుడు జరుగుతుంది అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న దాని ప్రకారం ఈ ఇన్వెస్ట్మెంట్, వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది. ఇట్ బి కంప్లీట్లీ ఎ వేస్ట్ ఆఫ్ పాకిస్తాన్స్ టైం. వాళ్ళ చైనాకి $50 బిలియన్, అట్లీస్ట్ 32 బిలియన్ వాళ్ళు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు టెర్రరిజం అనేది మనకు చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. అమాయకులు అనామకులు అయినటువంటి వాళ్ళందరూ పోతున్నారు అనుకున్నప్పుడు డైరెక్ట్గా అటాక్ అనేది ఆ టెర్రర్ బేస్ క్యాంపుల మీద చేయకుండా, లైక్ ఆపరేషన్ సింధూర్ సమయంలో చేసినట్టుగా 9 టెర్రర్ బేస్ క్యాంపుల మీద చేశామన్నప్పుడు ఇప్పుడు ఇండైరెక్ట్గా మళ్ళీ అటాక్ చేస్తున్నాము అని చెప్పినప్పటికీ ఆ టెర్రరిజంతో ఎటువంటి సంబంధం లేనటువంటి ప్రజల మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. మనమేమో అక్కడ మీరు అటాక్ చేస్తేనే మేము మళ్ళీ యుద్ధం మొదలు పెడతాము, వీఆర్ జస్ట్ వెయిటింగ్, మీరు అటాక్ చేయండి, మేము మిమ్మల్ని మ్యాప్లో లేకుండా చేస్తామని. ఈ లాజిక్ ఎందుకు? మనకి అక్కడ డైరెక్ట్గా చేయొచ్చు, దాన్ని ఏమో చేయకుండా ఆపి ఉంచుతున్నాము. ఎవరైతే ఎఫెక్ట్ చూపిస్తున్నారో వాళ్ళని అలాగే ఉంచుతున్నాము, బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఎందుకని ఇంపాక్ట్ చూపిస్తున్నాము? మన ప్రజలు మనం చూసుకోవాలి కదండి. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, 1 మిలియన్ ఏకర్ ఫీట్తోని ఢిల్లీకి మనం 24/7 నీళ్ళు ఇవ్వచ్చు. 1 మిలియన్. పాకిస్తాన్కి ఇచ్చే 135 మిలియన్ ఏకర్ ఫీట్లో 30 ఎక్స్ట్రా ఇచ్చేసాడు. మనకి ఇప్పుడు 30 ఇస్తున్నారు, 60 ఇచ్చే మనకి రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మొత్తం మనం ఇరిగేషన్ కెనాల్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మన దగ్గర రాజస్థాన్కి వెళ్ళే పంజాబ్, హర్యానా దగ్గర నుంచి ఇందిరాగాంధీ కెనాల్ ఒకటి ఉంది. వీ కెన్ ఫిల్ అప్ దాట్ ఆల్సో. సౌత్ దాకా తీసుకెళ్ళచ్చు మీరు నీళ్ళు కావాలంటే. సౌత్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ తయారు చేసుకోవాలి. మన రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అని చెప్పాను చూడండి, సురేష్ ప్రభు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు ఇది కూడా ప్రపోజ్ చేశారు. వీ కెన్ డూ దాట్. మనం ఎందుకు ఇవ్వాలి? ఇదే నా ప్రశ్న. ఇదే మోదీ గవర్నమెంట్ కూడా ఇదే అడుగుతున్నారు. మేము మా పైపు నుంచి మేము జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఉండే దాన్ని మేము పాటిస్తున్నాం, మీరు పాటించారా? ఇదే అయూబ్ ఖాన్ నెహ్రూతో ఇంకో సంతకం పెట్టారు కవిత గారు, అది మీకు తెలిసి ఉంటుంది. ఏంటి? మైనారిటీస్ని కాపాడుకుంటాం. అక్కడ హిందువులు ఉన్నారు, హిందూ, సిక్, జైన్, పార్సీస్ అందరు ఉన్నారు అక్కడ, క్రిస్టియన్స్ ఆల్సో. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు పాకిస్తాన్లో 18% హిందువులు ఉండే, ఇప్పుడు 1% కూడా లేదు. ఎవరు వైలేట్ చేశారండి రూల్స్? మన దగ్గర ఉన్న ముస్లిం డబుల్ అయిపోయారు ఆల్మోస్ట్.
17%, 35% దాకా వచ్చేసారు. బంగ్లాదేశ్లో కూడా తగ్గిపోయింది. ఎవరు చేశారు? అప్పుడు మీరు నీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పాపులేషన్ గురించి మాట్లాడుతాం. మీరు హిందువుల్ని ప్రొటెక్ట్ చేయట్లేదు, అక్కడ హిందువుల మీద అటాక్ ఎందుకు జరుగుతుంది, క్రిస్టియన్స్ మీద బ్లాస్ఫమీ అటాక్స్ ఎందుకు జరుగుతుంది, అది ముందు మాట్లాడండి మాతోని. దెన్ వీ విల్ స్పీక్ అబౌట్ రివర్ బేసిన్. ఇట్లాంటి డిస్ప్యూట్ చాలా దేశాలు జరిగినాయి, ఇది కొత్తదేం కాదు కవిత గారు. మీరు ఈజిప్షియన్ రీజన్లో, మీరు ఆఫ్రికన్ రీజన్లో నీళ్ళ డిస్ప్యూట్స్ ఉంటుంది. మన దగ్గర ఉంది కదా, కావేరీ మీద ఎంతో పెద్ద గొడవ జరుగుతుంది. కావేరీ ఎప్పుడు కర్ణాటక, తమిళనాడు ఆర్గ్యూ చేస్తుంటారు, మాకు నీళ్ళు కావాలి, వీళ్ళంటారు మాకు నీళ్ళు లేవు, మేము ఎట్లా ఇవ్వాలి మీకు నీళ్ళు. రైట్స్ కూడా జరిగింది బెంగళూరులో. మన దగ్గర అట్లాంటి ఎందుకు? మన కృష్ణా గోదావరి అగైన్ సేమ్ ప్రాబ్లం. ఓకే, ఆంధ్ర మహారాష్ట్ర ప్రాబ్లం, ఆంధ్ర తెలంగాణ ప్రాబ్లం. అదే వాటర్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మన దగ్గర ఉన్న ఈ గొడవ చూడండి, దీస్ ఆర్ ఆల్ 0.5 మిలియన్ ఏకర్ ఫీట్ నీళ్ళ కోసం కొట్టుకుంటున్నాం. 0.5. మనకి అక్కడ పాకిస్తాన్కి 135 మిలియన్ ఏకర్ ఫీట్ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ 1 మిలియన్ ఏకర్ ఫీట్ కూడా లేదు టోటలీ డిస్ప్యూట్స్ అన్నీ కలుపుకుంటే. మనకు దాని నుంచి ఇంకొక 20% మనకు నీళ్ళు వస్తే ఆలోచించండి. మనం ఇండియా మన ఏం చెప్తారు, ఫుడ్ ప్రొడక్షన్ ఇట్ విల్ గో లైక్ క్రేజీ. మన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిపోయింది మొత్తం. దాన్ని చేయకుండా నెహ్రూ మొత్తం పాకిస్తాన్కి ఇచ్చేసారు. తీసుకోండి, మేము చాలా ఏం చెప్తారు, వీఆర్ వెరీ ఓపెన్ హార్టెడ్ పీపుల్, ఉదార స్వభావం. మహాత్మా గాంధీ కూడా చెప్పారు, ఆయన వాళ్ళకి 150 కోట్లు, అప్పుడు 100 కోట్లు ఇవ్వాలి పాకిస్తాన్కి, పాపం వాళ్ళ దగ్గర ఏం లేదు. ఏం చేశారు? మళ్ళీ మన మీద యుద్ధం చేశారు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు. ఓకే, ఈ డ్యాములు కట్టుకున్నారు మీరు. ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బులు అది మాకు రిటర్న్ ఇచ్చేసేయండి, మాకు ఈ ప్రజెంట్ వాల్యూ లేవండి. వీ విల్ నాట్ గివ్ వాటర్, సింపుల్. మీరు ఎప్పుడు దాకా, మోదీ గారు క్లియర్గా చెప్పారు, మీరు ఎప్పుడు దాకా టెర్రరిజం ఆపరో మేము నీళ్ళు ఇవ్వం మీకు. ద డే యూ స్టాప్ టెర్రరిజం, స్పాన్సరింగ్ టెర్రరిజం, ఆ రోజు మేము మీకు నీళ్ళు ఇవ్వడానికి మేము అంగీకరిస్తాం. కావాలంటే అది కూడా, దట్ ఈస్ మేము ఓపెన్ హార్టెడ్గా ఉంటే మీకు నీళ్ళు ఇస్తాం, లేకుండా అది కూడా లేదు. సింపుల్. ఇది పాకిస్తాన్ ప్రజలకు ఇచ్చే మెసేజ్ కాదు, వాళ్ళు గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టాలి. కానీ పాకిస్తాన్లో మనకు తెలుసు డెమోక్రసీ అనేది లేదు, అక్కడ ఆర్మీ నడిపిస్తారు. ఓకే, పాకిస్తాన్ అదే కదా, ఆర్మీ, ఏ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఆర్మీ నడిపిస్తారు. నో, లెట్ పాకిస్తాన్ సఫర్, నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళు కొంచెం సెన్స్కి వస్తారు. పెహల్గామ్ చేసినప్పుడు 10 సార్లు ఆలోచించాలి ఉండే, ఉరీ చేసినప్పుడు ఆలోచించాలి ఉండే, పుల్వామా చేసినప్పుడు ఆలోచించాలి, ఏం ఆలోచించలేదు కదా. నో సఫర్ ఫర్ ఇట్. నీళ్ళు ఇవ్వము, ఏం కావాలంటే చేసుకోండి. మన డ్యామ్లు నేను చెప్పాను చూడండి, 12 డ్యామ్స్ ఉన్నాయి. వీ ఆల్రెడీ స్టార్టెడ్ వర్క్ ఆన్ దాట్. అంటే ఆల్రెడీ కట్టారు, హాఫ్వే ఆపేశారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న దీనికన్నా ముందున్న గవర్నమెంట్స్ అందరూ. ఇప్పుడు దాన్ని మోదీ గవర్నమెంట్ ఒక ఏం చెప్తారు, ర్యాపిడ్ ఫేస్లో, ఒక మిలిటరీ స్టైల్ ఫ్యాషన్లో దాన్ని ఫినిష్ చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకొక 2-3 సంవత్సరాల్లో దేర్ బి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనం కలెక్ట్ చేసుకొని మన రాజస్థాన్, పంజాబ్ అండ్ హర్యానాకి ఇవ్వచ్చు. అక్కడి నుంచి లోవర్ రిప్రజెంటేటివ్ స్టేట్స్ కూడా వెళ్ళొచ్చు, అది ఈవెన్ యూపీకి వెళ్ళొచ్చు. Yes, sir. Thank you so much. Thank you very much. Thank you.